ఆ? ఇది నొక్కో, ఇది చేసుకో, ఇలా చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో, ఇలా చేయి, అలా చేయి అని చెప్తున్నాడు మాట నాకు. అంత బాధ్యత. చూడండి నా దేని బిడ్డలారా, దేవుడు అత్యున్నతమైన ప్రేమ అది హద్దులు లేని ప్రేమ. అదేం లేదమ్మా, హద్దులు ఎవరైనా హద్దు పెడదాం అన్నప్పుడు దానికి హద్దులు నిలవవు కూడా. అంత ప్రేమ మన యేసయ్య ప్రేమ. చూడండి, ఒక మంచి విషయాలు మీకు చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక గ్రామంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు. అతనికి ఒకే ఏకైక కుమార్తె. అయితే ఆ కుమార్తెని దేవుని సేవ కొరకు పెంచుదామని ఆ తండ్రి అపేక్ష, ఆశ. ఏమండి, చక్కగా ఎప్పుడైతే ఇలా ఉందో తన ఆలోచన, చిన్నప్పటి నుంచి దైవజనుడితో ఆ యవనరాలు, ఆ చిన్న పాప పెరుగుతూ ఉంది. యవన కాలంలోకి వచ్చింది. యవన కాలంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆవిడని ఇంకా ప్రేమించడం మొదలుపెట్టాడు తండ్రి. ఎదుగుతుంది, నాకు సహకరిస్తుంది అని. ఎప్పుడైతే ఎదుగుతుంది, నాకు సహకరిస్తుందని అనుకుని ఇంకా ఎక్కువగా ప్రేమించగలిగాడో, కుమార్తెకి 2 ఇష్టంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్యాన్సులు, 2 ఏంటంటే క్లబ్లు. ఒకటేంటండి డ్యాన్స్, 2 క్లబ్బు. ఈ 2 తను నడుచుకున్న క్లైమేట్ని బట్టి, అంటే ఫ్రెండ్స్ ఇంకా యవన కాలంలోకి కాలేజీకి వెళ్తారు కదండి, అందువల్ల పాపం అవి అలవాటు అయిపోవడం వల్ల ఒకటి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ను, తర్వాత క్లబ్కి, ఈ 2 అలవాటు అయిపోయినాయి ఆ అమ్మాయికి. ఎవరు ఈ అమ్మాయి అని అంటే దైవజనుడు కూతురు, ఏకైక కూతురు, ముద్దులు కూతురు. చక్కగా పెంచుకున్నాడు ఆవిడ్ని. అయితే ఇలాగా కాలం కొనసాగుతున్నప్పుడు దైవజనుడు ప్రార్థన వదలలేదు. ఎప్పటికైనా మారుతుంది కదా, మారే వస్తా తప్పనిసరిగా. ఇది నా కూతురు, ఇది నా రక్తం పంచుకున్న కూతురు, ప్రార్థన చేస్తే పుట్టిన ఏకైక కూతురు అని, విశ్వాసంతో ప్రార్థనతో పుట్టిన కూతురు అని చెప్పి చక్కగా ప్రార్థన వదలకుండా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో కొట్టుకు రావాలయ్యా నా కూతురు అని చెప్పి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడికి భయంకరమైన జ్వరం వచ్చిందండి. ఏమొచ్చిందండి? భయంకరమైన జ్వరం వచ్చింది. ఎప్పుడైతే భయంకరమైన జ్వరం వచ్చిందో, ఈ జ్వరంతో ఆవిడికి ఉన్న 2 చెవులు వినికిడి శబ్దం కోల్పోయింది. ఆవిడ మనం ఏమైనా మాట్లాడామంటే ఆవిడ వినలేదు. అంత వినికిడి శబ్దం కోల్పోయింది. కోల్పోయిన తర్వాత హాస్పిటల్లో జాయినింగ్ అయింది. హాస్పిటల్లో జాయినింగ్ అయిన తర్వాత ఇంకా ఎవరు దిక్కుండి, వీళ్ళ డాడీయే కదా దిక్కు, ఫ్రెండ్స్ ఎవరు వస్తారా? ఎవరు రారు. పాడు చేయడమే ఫ్రెండ్స్ అయితే, బంధువులు పాడు చేసిన వాళ్ళే, స్నేహితులు పాడు చేసిన వాళ్ళు అయితే, బాగు చేసిన వాళ్ళు ఒకటే, తల్లిదండ్రులు, ఆత్మీయులు మాత్రమే. ఎప్పుడైతే తండ్రి ఆ వ్యక్తి దగ్గరికి, కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మా, నా రక్తం అంతా నీకు ఇస్తాను, పర్వాలేదు, నువ్వు బాగవుతావు అని నమ్మకం, ధైర్యం చెప్పాడు. ఎప్పుడైతే నమ్మకం, ధైర్యం చెప్పాడో ఇంకా ధైర్యంగా ఉంది ఆ అమ్మాయి. ఇంకా ధైర్యంగా ఉంది. చక్కగా ఏదో ఒకలాగా ఈ డబ్బంతా ఆవిడ కొరకు నువ్వు మూవ్ అవ్వద్దు. ఈ ధైర్యం అంతా ఆ పాప కొరకు, ఏకైక పాప కొరకు ఖర్చు పెట్టాడు. చివరిగా ఖర్చు పెట్టిన తర్వాత తన్నులు తిన్నాయి, గుద్దులు తిన్నాయి, ఇంక చాలు, అయిపోయింది అంతా. ఆ తర్వాత చూడండి, చక్కగా డబ్బంతా ఖర్చు పెట్టాడు కన్న కూతురు కోసం. ఎలాగోలా బాగయింది. ఈ హాస్పిటల్లో ఉన్నటప్పుడే దేవుడు ఈ పాపని దర్శించాడనమాట. దేవుడిని స్వయంగా చూసింది. మీ కన్న తండ్రి నిన్ను సేవ కొరకు ప్రతిష్ఠించాడు, కానీ నీవు క్లబ్బులకి, డికన్ డ్యాన్సులకి, డాన్స్ బేబీ డ్యాన్స్కి
నువ్వు వెళ్ళే వ్యక్తివి అయిపోయావు ఫ్రెండ్స్తో నువ్వు తిరిగి. కనుక నేనే నీకు బుద్ధి చెప్పడానికి, నీకు మారు మనసును కలగ చేయటానికి నేనే ఇలా చేశాను. కనుక ఇప్పటికైనా మార్పు చెందుతావా అని దేవుడే స్వయంగా హాస్పిటల్లో ఉన్న ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో ఆవిడ వెంటనే మౌల్డ్ అయింది, లొంగిపోయింది. అయ్యా, నేను ఇంకా ఇప్పటికీ కూడా నేను లొంగకపోతే, నీ మాట వినకపోతే నేను చచ్చిపోతాను. కనుక నా దేవా, మీరే నన్ను ఎలాగోలాగా బ్రతికించావు. కనుక నీ కొరకు నేను బ్రతుకుతాను అని చెప్పి, సాక్షిగా బ్రతుకుతానని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది ఆవిడ. ప్రార్థన చేసుకుంటుంటే దేవుని బిడ్డలారా, భాష రాదు, వారి భాష ఈ అమ్మాయికి రాదు, ఈ అమ్మాయి భాష వాళ్ళకి రాదు. అలాంటి ప్లేస్లోకి సేవ చేయడానికి పంపించాడు దేవుడు. సేవ చేయమని అలాంటి ప్లేసుల్లోకి పంపించిన తర్వాత ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు ఈ వ్యక్తికి తెలియట్లేదు, ఈ వ్యక్తి మాట్లాడే మాటలు ఆ ప్రజలకు తెలియట్లేదు. అలాంటి క్రూరత్వం కలిగిన ప్రజల దగ్గరికి, భాష తెలియలేని ప్రజల దగ్గరికి దేవుడు పంపిస్తే ఇలా ప్రార్థన చేస్తుంది ఆవిడ. ప్రభా, నన్ను బ్రతికించింది నువ్వు బ్రతికించావు, కనుక సేవ కూడా నువ్వే జరిగించుకోగలవు. భాష మాకైతే తెలియదు కానీ నీకు తెలుసు. కనుక వీళ్ళకి ఎలాగైనా నేను వీళ్ళ భాషలో నేను మాట్లాడాలి, వీళ్ళ భాష నేను నేర్చుకొని త్వరగా వీళ్ళ భాషలో నేను దేవుని వాక్యం ప్రకటించాలన్న ప్రార్థన ఆవిడ చేస్తే కొద్ది రోజులకే దేవుని బిడ్డలారా వాళ్ళ భాష ఈ అమ్మాయి నేర్చుకుంది. స్తోత్రం కలుగునుగా. ఆశపడే ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఆశపడ్డది ప్రజలు రక్షించాలా, ఆ ప్రజల్లో ఏ భాష అయితే మాట్లాడుతున్నారో ఆ భాషలో నేను మాట్లాడాలి, వాళ్ళకి ప్రకటించాలి దేవుని వాక్యం అని. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసిందో దేవుడు ఇచ్చాడు. ఆ భాష ఇవ్వంగానే ఆ ప్రజలకి వెళ్ళి ప్రకటించగానే అందరూ మారుమనసు పొందారు. స్తోత్రం. అప్పటికి వాళ్ళ చేతిలో కొత్త నిబంధన మార్కు సువార్త బైబిల్ ఉంది. వారి భాషలో కొత్త నిబంధన మార్కు సువార్త అనే బైబిల్ వాళ్ళ చేతిలో ఉంది అప్పటికే. కానీ అప్పటికే వారి చేతిలో వాళ్ళ భాషలో వాళ్ళ చేతిలో ఈ కొత్త నిబంధన మార్కు సువార్త ఎప్పుడైతే వాళ్ళ చేతిలో ఉండడం చూసిందో, అది ఈవిడ వాళ్ళ భాష నేర్చుకుంది కదా, మరి బైబిల్ కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు భాష నేర్చుకుంది, బైబిల్ తెరిచి చూసేసరికి బైబిల్ అంతా తప్పుగా ఉంది. మార్కు సువార్తే కానీ తప్పుగా ఉంది. అయితే ఎవరో దైవజనుడు వెళ్ళి తప్పుగా మార్కు సువార్తని బైబిల్ని తర్జుమా చేశారు వీళ్ళ భాషలో అని చెప్పి ఆవిడ గుర్తించి నా దేని బిడ్డలారా, ఆవిడ ఎలాగైనా వీళ్ళ భాషలోకి నిజంగా స్పష్టంగా తప్పులు లేకుండా వీళ్ళ భాషలోకి బైబిల్ని, మార్కు సువార్త బైబిల్ని స్పష్టంగా మరలా నేను ముద్రించాలి అని ఒక ఆశ కలిగింది ఆ అమ్మాయికి. చూడండి, ఎప్పుడైతే కలిగిందో ఆవిడ ఇలా ప్రార్థన చేస్తుంది. ప్రభా, నువ్వు వాళ్ళ భాష నేర్పించమన్నాను, నేర్పావు. మరి వాళ్ళ భాషలో ఉన్న మార్కు సువార్త గ్రంథాన్ని వాళ్ళు తప్పుగా చదువుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా నడుచుకుంటున్నారు. వారికి స్పష్టంగా అర్థం కాలేదు కనుకే వాళ్ళు నిజమైన మార్పుని వారు చూడలేకపోతున్నాం మేము. కనుక దయచేసి నాకు కృప చూపించి ప్రభు అని ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో దేవుడు వారి భాషలో ఈ మార్కు సువార్తని ఇంత ముందు ఉంది కదా ఆ తప్పులుగా ఉన్న గ్రంథాన్నే మళ్ళీ రైట్ చేయడానికి ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ప్రారంభించిందో మళ్ళా స్పష్టంగా తప్పులు లేకుండా రైట్గా ప్రారంభించిందో, తప్పులు లేకుండా వాళ్ళ భాషలో ఆ బైబిల్ని వారు ఆ బైబిల్ చదివారు, ఈ బైబిల్ చదివారు. అందులో తప్పులు ఉన్నాయి, తప్పుగా ప్రవర్తించారు. ఇందులో రైట్ ఉంది, రైట్గా ప్రవర్తించడం జరిగింది. స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరు? ఇంతకుముందు అంటే పాపుగా మారిపోయిన వ్యక్తి,
అర్థమైందండి? లోకాన్ని ఎక్కువగా ప్రేమించిన ఈ వ్యక్తి, లోక మర్యాదకి ఎక్కువగా అవకాశాలు ఇచ్చే ఈ వ్యక్తిని ఇప్పుడు దేవుడి కొరకు వాడుకుంటున్నాడు, దేవుని ప్రజల కొరకు వాడుకుంటున్నాడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీళ్ళ భాషని వాళ్ళ భాషని ప్రజలు చూశారో, ఈవిడ రచించిన భాషని వాళ్ళు ఇంతకుముందు వచ్చే దైవజనులు రచించే భాషని ఎప్పుడైతే చూశారో ప్రజలు ఈ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ ప్రజలు ఎక్కువగా దేవుని ప్రేమించడం, కూర్చోవడం, అక్కడ కూర్చుంటారా బాగా కూర్చోండి, ఎక్కువగా దేవుని ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయిని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టారు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, నమ్మేరు ప్రజలు ఈ వ్యక్తిని, ఈ యవనరాల్ని ఎక్కువగా నమ్మేరు. ఈ వ్యక్తిని నమ్మేరు, ఈ అమ్మాయిని నమ్మేరు, యేసయ్యని నమ్మేరు, తప్పులు లేకుండా ఉన్న బైబిల్ని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అంటే దేవుని రాజ్యం కొరకు తెలుసుకుంటున్నారు. స్తోత్రం కలుగును గాక. నేను దేవుని రాజ్యానికి ఇంతకుముందు వెళ్తానో వెళ్ళనో నాకు తెలియదు, కానీ చెప్పలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దేవుని రాజ్యం కొరకు నేను తెలుసుకున్నాను కనుక నేను ఇప్పుడు వెళ్ళగలను అని వారికి వాళ్ళే స్పష్టంగా, నిదానంగా, నిబ్రంగా, ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు. స్తోత్రం కలుగును గాక. నాదేం బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము అర్థం కాకపోతే నేను పరలోకం వెళ్తానని నువ్వు ఎలా చెప్పగలవు? చెప్పలేం కదండి. అందుకనే దేవుని వాక్యం అర్థం అవ్వాలా. అర్థమైందా? చూడండి, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు బైబిల్ తర్జుమా చేశారు. తర్జుమా చేసిన వాళ్ళు, బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళు సేవకులే. కానీ ఈవిడ ఆ తప్పులన్నీ లెక్కించి పక్కన పెట్టేసి మళ్ళా కొత్తగా బైబిల్ని రచించడం అన్నది ఎంత కష్టం. ఇంతకుముందు బైబిల్ని చదివేరు వాళ్ళు, మళ్ళీ ఈవిడ వెళ్ళి పని చేస్తుంది, ఎంత కష్టం. ఈరోజు నిత్య సీయోను సహవాసం కూడా అదే చేయబోతుంది. దేవుడు ఎవరికి లేని బాధ్యత కూడా నాకు ఇచ్చాడు, అదే ఆ దర్శనం ఇచ్చాడు దేవుడు. ఎన్నో తప్పుడు బోధలు ఉన్నాయి. అర్థమైందా? ఎంతో తప్పుడు ప్రజలు, సేవకులు ఉన్నారు. అర్థమైందా? దైవజనులే బైబిల్ని ఉన్నట్టుగా బోధించలేని దైవజనులు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? అందుకనే ప్రతి ఒక్కరు కైలాసపట్నం గ్రామంలో 100%కి 95% క్రైస్తవులే ఉన్నారు. బాప్టిజం పొందుకున్న వాళ్ళు, క్రైస్తవులు, చర్చికి వెళ్ళిన వాళ్ళు, క్రిస్మస్కి జనవరి 1కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ కైలాసపట్నం గ్రామంలో. మరి కైలాసపట్నం గ్రామంలో నిత్య సీయోను ప్రార్థన మందిరంలో క్రిస్టఫర్ అయ్య గారిని ఎందుకు నిర్మించాడు దేవుడు? అనంటే, దేవుని బిడ్డలారా, నిజమైన బోధ, అపోస్తుల పరిచర్య, అనేక మంది దైవజనుల్ని ఈ స్థలంలో నుంచి బయటికి పంపించడానికి. స్తోత్రం. సత్యమేదో తెలుసుకుంటారో, సత్యానికి లొంగుతారో, ఆ సత్యం వాళ్ళకి ఏ నేర్పిందో దాని ప్రకారంగా ఈ స్థలంలో నుంచి బయటికి వెళ్తారు. స్తోత్రం కలుగునుగాక. పాపులుగా, మారు మనసు లేని వారిగా వాళ్ళు వెళ్ళరు. అర్థమైందండి? సత్యం తెలుసుకొని సత్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్ళి దాని ప్రకారంగా నడుచుకునడానికి ఈ సహవాసం సహాయపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నా దేని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మార్కు సువార్త వాళ్ళ దగ్గర ఉంది. ఎలా ఉంది? అది తప్పుగా ఉంది. ఎలా ఉందండి? తప్పుగా ఉంది. వారి భాషలోనే ఉంది మార్కు సువార్త, కానీ తప్పుడుగా ఉంది. ఆ తప్పుడుగా ఉన్న ఆ భాషని ఈవిడ నేర్చుకొని తప్పుగా ఉందని గుర్తెరిగి
ఆ భాషలో ఉన్న ఇంతకుముందు వాళ్ళ చేతిలో ఉన్న ఆ బైబిల్ తీసుకొని రైట్గా చేయడం ఎంత కష్టమా కష్టమా ఈజీయా? ఎందుకు కష్టం? ఆగమ్మా, నేను రాత్రి చెప్పేశాను కనుక నువ్వు మాట్లాడుతున్నావు. ఆగు, నువ్వు వీళ్ళు చెప్పుని. మేము రాత్రి నేర్చుకున్నాం నాన్న ఇవన్నీ, అందుకని చెప్పేస్తాను చెల్లి. రాత్రే ఎప్పుడో నేర్చుకున్నాం, నిన్న. ఎందుకు కష్టం నాన్న? కష్టం అన్నావా నువ్వు? ఈజీ అన్నా? మరి త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది అన్న. నాకు ఉండేదే తక్కువ టైం, త్వరగా చెప్పొస్తే అయిపోద్దిగా. ఎందుకు కష్టం అనుకుంటున్నావు? అవును నాన్న, అవును. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, అర్థమైందా? ఆశీర్వాదం పాస్టర్ గారు ఇంతకుముందు ఉన్నారు. వాళ్ళు చేసే బోధ బాప్టిస్ట్ సంఘాల మాట. అవి వాళ్ళు 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 ఏం చేస్తారంటే మా చర్చిలో ఇంతమంది ఉన్నారని చూపించుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఈ చర్చిలో నుంచి అనేక మందిని సేవకులు తయారు చేయాలి అన్న భారము బాధ్యత ఉండదు. తర్వాత పోములు కట్టుకున్న వాళ్ళని ఉన్న చర్చిలో పర్వాలేదు, కాటుకులు రంగులు రంగులు పూసుకున్న వాళ్ళన్నా మీకు అర్థమైందా? చర్చిలో ఉన్నా పర్వాలేదు. భయపించడం కానీ, వాక్యం వాళ్ళకి ఉన్నట్టుగా చెప్పడం కానీ వారి ఇష్టానుసారంగా ఉండొచ్చు. వాళ్ళకి కావలసింది ఒకటి, కానుక. తర్వాత ప్రజలు ఎంతమంది ఉన్నారో చూపించుకోవడం. వాళ్ళకి నెలకి 20,000 15,000 గవర్నమెంట్ వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళు ఏంటంటే హాజరేసి ప్రతి ఆ వారం ఇంతమంది వస్తున్నారని హాజరేసి వారికి చూపిస్తే చాలు, గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేది చాలు, అంతే. మరి ఇంతగా జరుగుతుంది గ్రూప్ రాజకీయం కదా. ఈ రాజకీయంలో మనం ఇంత భారం కలిగి పనిచేయడం అన్నది ఎంత కరెక్టో, ఎంత భరితం అనేది అర్థమవుతుందా? అది ఈజీయా కష్టమా? మరి ఇంతమందిలో దేవుని వాక్యం నేను ప్రకటిస్తుందే రైట్ అని మనం చెప్తే అది త్వరగా అందుతుందా, లేటుగా అందుతుందా? ఏమా? చాలా లేట్ అవుతుంది. ఆ లేటు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆ లేటు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అర్థమవుతుందండి? ఆ లేటు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. లేట్ అవుతుంది, కానీ శ్రేష్టమైన విత్తనాన్ని నేను కొయ్యగలను. ఆమేన్. నాకు దేవుడిచ్చిన దర్శనం, భారం, మీకు అర్థమైంది, పిలుపు, వాక్యం అలాంటివి. మీకు అర్థమైందండి? అందరిలాగా చేసుకెళ్ళిపోవాలని అంటే ఈజీయే, నాకు చాలా కష్టం అవ్వదు, నాకు చాలా ఈజీ అయిపోద్ది. అర్థమైందండి? చాలా ఈజీ అయిపోద్ది. ఏమి లేదండి, ఒక తెలిసిన సేవకుడితో 2 నెలలు ఉంటే ఉన్న సేవకులు అందరూ పరిచయం అవరా? అవుతారు. వాళ్ళు పరిచయం అయిన తర్వాత ఆ సేవకులు నన్ను పరిచయమైనోడిని కోటాలకి పిలుస్తారా? పిలవరా? పిలిచిన తర్వాత వాళ్ళు 2,000 3,000 ఇస్తారు. ఎవరా? నాకు ఈజీ అవుతుందా? నేను ఆ పరిచర్యను కోరలే, నాకు ఆ పరిచర్య వద్దు. దేని బిడ్డలరా, చాలా రకరకాల ఏమంటారు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయ పరిచర్య నాకు అవసరం లేదు. దేవుని తగినట్టుగా జీవించాలనుకుంటున్నాను. నా దేని బిడ్డలారా, దేవుడు పిలుచుకున్నాడు ఆవిడ్ని, పలానా ప్లేసులోకి వెళ్ళమన్నాడు, చెప్పాడు. ఇంతకుముందు అదే ప్లేసులోనికి ఇంతకుముందు సేవకులు వెళ్ళి వారి భాషలో తర్జుమా చేశారు మార్కు సువార్తని. మరి దేవుడు ఎందుకు ఆ మార్కు సువార్తని తర్జుమా చేయబడిన ఆ జాతి వారి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? వెళ్ళమనకూడదు కదా. ఇంతకుముందు పరిచర్య జరిగింది, మరి ఎందుకు వెళ్ళమనాలి అక్కడికి? కానీ తప్పుగా ఉంది అక్కడ. ఈ కైలాసపట్నం గ్రామంలోనూ కూడా అదే విధంగా ఉంది. దేని బిడ్డలారా, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులని పేరు చెప్పుకోవడానికి, కానీ క్రీస్తుకు తగినట్టుగా లేరు.
నేను మీకు చెప్పిన రీతిగా కొంచెం టైం పడుద్ది సత్యాన్ని వారిలోనికి తీసుకెళ్ళడానికి. నాకు అవకాశం వస్తుంది, దేవుడు నాకు అవకాశం ఇస్తాడు, రైట్ నో నేను దూసుకెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఇది ట్రూ, ఇది నిజం. ఆ టైం కొరకు నేను కనిపెడుతున్నాను. చూసన్నా, ఇప్పుడు అర్థమైందా నాన్న? ఇప్పుడు అర్థమైందా? నా దేని బిడ్డలారా గమనించండి. ఈ వ్యక్తిని ఎప్పుడైతే బ్రతికించి ఆ తెలియలేని తెగవారి దగ్గరికి తీసుకెళ్ళాడో, భాష తెలియలేని తెగవారి దగ్గరికి దేవుడు తీసుకెళ్ళాడో, మార్కు సువార్తను ఎప్పుడైతే తర్జుమా చేసిందో ఆవిడ, నా దేని బిడ్డలారా వారందరూ ప్రభు వైపు తిరగడం మొదలుపెట్టారు. రైట్, అంతటితో ఆగిపోలేదు. ఆ తెగవారి దగ్గర కొన్ని దినాలు అక్కడ ఉండి తర్వాత దేవుని పరిచర్య కొరకు ఇంక వేరే దగ్గరికి వెళ్ళింది. భాష తెలియలేని ప్రాంతానికే దేవుడు తీసుకెళ్ళాడు. అలాగా ఆవిడ్ని సేవలో 77 సంవత్సరాలు దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు వాడుకున్నాడండి? 77 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. నా దేని బిడ్డలారా 77 సంవత్సరాల వరకు కూడా ఆవిడ ఒంటరిగా పరిచర్య చేసింది, కానీ ఫ్రెండ్స్ని కానీ సేబులసలు కానీ ఎవరిని వాడుకోలేదు. వృద్ధాప్యంలోనికి వచ్చింది కనుక ఆవిడ ఏం చేసిందంటే చిన్ననాటి స్నేహితురాల్ని తీసుకొని వచ్చింది 77 సంవత్సరాలకే. కావాలంటే ఈ నెల మ్యాగజిన్, నా దేని బిడ్డలారా దీవెనయ్య గారు ఈ నెల మ్యాగజిన్ మీరు చదివితే అందులో ఉంటుంది మిషనరీ భారం కొరకు. మీకు అర్థమైందా? ఇలాంటి విషయాలన్నీ, గుండెలు పిండేసిన విషయాలన్నీ ఈయన రాస్తారు. మీకు అర్థమైందండి? ఇలాంటి పురుకొల్పబడిన విషయాలన్నీ ఈయన అనుభవించాడు కనుకనే ఈ అనుభవాలన్నీ బుక్లో ఉంటాయి. ఇది ప్రతి నెల మన దగ్గరికి వస్తుంది. ప్రతి నెల దేవుడు మనతో మాట్లాడతాడు ఈ బుక్ ద్వారా. దీనికి 100 రూపీస్ కడితే మన అడ్రస్ ఇస్తే ప్రతి నెల మన ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది. పోస్ట్ ఆఫీసు ఆవిడ మన ఇంటికే మన గేటు తట్టుతుంది ప్రతి నెల. మీరు ఎందుకు ఈ భారాన్ని పొందుకోకూడదు? ఈ విషయాలు మీరు ఎందుకు చదవకూడదు? మీరు 100 రూపాయలు కట్టి మీ అడ్రస్ ఇచ్చి పంపించవచ్చు కదా. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు, హోలీ మినిస్ట్రీస్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, పంపించండి. ఇది ప్రతి నెల చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తెలిసిన ప్రాంతం దగ్గరికి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాలా? ఏదో పని ఉంది, డిఫరెంట్ పని. ఏం పని? డిఫరెంట్ పని ఉంది. నీ ద్వారాగా ఆయన చిత్తానుసారమైన పరిచర్య జరిగించుకోవడానికి నిన్ను దేవుడు పంపించాడు. ఈ నిత్య సీయోను సహవాసం కూడా ఇక్కడ ఎందుకు నిలబెట్టాడంటే ఆయన చిత్తానుసారమైన పరిచర్య జరిగించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. చూడండి దీని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వాక్యము నుంచి కొన్ని వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. ఓషే కుమారుడును యోధారాజగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరం ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకే వచ్చి యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వారితో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గతను బట్టి వారికి తలిసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గతను విడిచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునిండనియు నేను పెందలగాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞ ఈగా మీరు వినకపోతురి. మీరెలాగును చేసినందున నేను షిలోహును చేసినట్లు ఈ మందిరమునకు కూడా చేద్దును. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనులకు శాపస్పందంగా చేసేద్దును. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులు ప్రవక్తలు జనులందరూ వినిరి.
జనులందరికీ ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన అన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులు, ప్రవక్తలు, జనులందరూ అతన్ని పట్టుకుని, నువ్వు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె అగునని, ఈ పట్టణము నివాసి లేక పాడైపోనని నీవెలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరంలో యిర్మీయా యొద్దకు కూడి వచ్చిరి. నా దేవుని బిడ్డలారా చూడండి, యిర్మీయా అనే ప్రవక్త మనకు కనబడతారు. యిర్మీయాకి ప్రత్యేకంగా దేవుని వాక్యము ఇలా వస్తూ ఉంది. యిర్మీయా, నువ్వేం చేస్తావని అంటే, దేవుని మందిరంకి వెళ్ళు, దేవుని మందిరంలో నిలబడి యోధా పట్టణస్థులు అందరూ వస్తారు. ఏ పట్టణస్థులు అండాలు? యోధా పట్టణస్థులు అందరూ వస్తారు, విశ్వాసులు అందరూ వస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విశ్వాసులు అందరూ వస్తారు కనుక నువ్వు దేవుని మందిరంలో నిలబడి నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు విని ఏమీ కూడా వారికి చెప్పకుండా నువ్వు మానకూడదు. నేను నీకు ఏదైతే చెప్పానో సమస్తము కూడా ప్రతి మాట కూడా వాళ్ళకి చెప్పాలి. ఏది కూడా మిగల్చకూడదు, మిగిలి ఉండకూడదు, ఏది కూడా చెప్పకుండా నువ్వు ఆగిపోకూడదు, ప్రతిదీ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయమంటున్నారు? ప్రతిదీ నువ్వు మాట్లాడాలి. నేను నీకు ఏదైతే నీకు ఆజ్ఞాపించానో, నువ్వు ప్రకటించమని ఏ మాట అయితే నీకు నేను చెప్పానో ఆ మాట, ప్రతి మాట కూడా నువ్వు వెళ్ళి యోధా పట్టణస్థులకి నువ్వు చెప్పాలి. నా యొక్క బాధ్యత ఏంటండి? చెప్పండి. నా బాధ్యత ఏంటి? దేవుడు నాకు వినిపించిన మాటలు మీకు నేను వరకే నా బాధ్యత. అర్థమైందా? మీరు విన్నా వినకపోయినా అది మీ బాధ్యత, దేవుని బాధ్యత. నేను ఎవరిని? దేవుడి మాట చెప్పమన్న మాటల్ని మీకు చెప్పే వ్యక్తిని నేను. మీరు నడుచుకోండి, నడుచుకోకపోండి. అర్థమైందా? నడుచుకుంటే పరలోకం, నడుచుకోకపోతే నరకం, అంతే. దానికి బాధ్యులు ఎవరు? మీరే. స్తోత్రం. ఎవరండి? మీరే. మీరు నడుచుకోండి, నడుచుకోకపోండి. దేవుడు ఏ మాట అయితే నాకు చెప్పమన్నాడో, ఏ మాట అయితే నాకు వివరించాడో, ఏ మాట అయితే చెప్పమని దేవుడు నాకు చెప్పాడో ఆ మాటను నేను ఏం చేయాలని అంటే మీకు వచ్చి చెప్పాలి. అంతవరకు నేను. యిర్మీయాకు కూడా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. యిర్మీయా, నువ్వు దేవుని మందిరంలో నిలబడి నేను నీకు ఏ మాటలైతే నీకు నేను చెప్పానో ఆ మాటలు నువ్వేం చెయ్యి? యోధా పట్టణస్థులకి నువ్వు చెప్పాలి. ఏం చేయాలండి? యోధా పట్టణస్థులకి నువ్వు చెప్పాలి. నీ విశ్వాసులకు నువ్వు చెప్పాలి. ఎవరికైతే నేను చెప్పమన్నా వాళ్ళకి నువ్వు చెప్పాలి. ఎలాగైతే చెప్పమన్నానో అలా చెప్పాలి. ఏం చెప్పమన్నానో అది చెప్పాలి. నువ్వు నీ సొంత మాటలు నువ్వు చెప్పకూడదు, నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకోకూడదు. చూడండి, దైవజనుడికి ఎంత పవర్ఫుల్ మాట వస్తుందో దేవుడి దగ్గర నుంచి. నా దేవుని బిడ్డలారా చూడండి, 2వ వచనం. యెహోవా ఆజ్ఞది ఏమనగా, నీవు యెహోవా మందిరములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకే వచ్చు. మీరందరూ ఎందుకు వచ్చారండి? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి నాన్న? ఎందుకు నవ్వుతున్నావో తెలియలేదు నాన్న. ఆరాధన అంటే ఏంటి? దేవుని కనపరచడం. ఆరాధన అంటే ఏంటమ్మా? ఆరాధన అంటే ప్రార్థన, పాటలు, విజ్ఞాపన,
ఏమండి వాక్యం, యాచనలో, అర్థమైందా? ఇవన్నీ కానుకలు, ఆశీర్వాదం, ఇవన్నీ కూడితే దానినే ఆరాధన అంటారు. ఎవరైతే దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చారో వారికి నా మాట ప్రకటించు. నేను ఏదైతే నీకు చెప్పానో అది. ఈ నిత్య సీయోను ప్రార్థన మందిరం ఎందుకండి ఇక్కడ నిర్మించడం? దేవుడు నాకు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకటించడానికే ఈ స్థలం నిర్మించబడ్డది. అంతే తప్ప ఏమండి మా సొంత మాటలు, బొల్లు మాటలు చెప్పి మిమ్మల్ని ఏదో మాయ ఏంటి ఆత్మీయులుగా కాకుండా శారీరకలుగా చేసి మిమ్మల్ని బాధ పెట్టేసి, ఏమండి మిమ్మల్ని ఏదో కష్టపెట్టించేసి, మిమ్మల్ని ఏదో పనులు చేయించుకొని ఇట్లా చేయడానికి కాదండి. ఇది ఎందుకంటే దేవుడు మాకు ఏదైతే బయలుపరిచాడో ఆ విషయాలు మీకు బయలుపరచడానికి ఈ స్థలం దేవుడు నిర్మించాడు. స్తోత్రం కలుగును గాక. అలాగే నిర్మించబడి ఇది 10వ సంవత్సరం. 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. అందుకనే దేవుడి దగ్గర నుంచి ఆ మాట వస్తుంది కనుకనే ఈ స్థలంలో నుంచి సేవకులు, సువార్థికులు, భారభర్తులు, ఆత్మీయులు, కుటుంబాలుగా ఏమండి వారు తయారై వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని యొద్ద నుంచి నాకు ప్రత్యక్షమైన వాక్కు రాకపోతే, దేవుడు చెప్పినట్లుగా నేను చెప్పకపోతే ఏమండి సేవకులు తయారవుతారా? సువార్థకులు తయారవుతారా? భారభర్తమైన వారు తయారవుతారా? నేను సేవ చేయాలా అన్న వాళ్ళు తయారవుతారా? అవరు. ఇంకా మైకు పట్టుకున్న వాళ్ళు అన్ని వరకు ఉన్ను. ఎస్, అదేం బిడ్డలరా, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారికి ఏం చేయమంటున్నాడు? మందిరములో ఆరాధించుటకే వచ్చి యోధా పట్టణస్తులందరికీ పడకరింపము. వాటిలో ఒక మాట నువ్వు చెప్పక విడవకూడదు. నువ్వే మాట కూడా విడవకూడదు. ఇర్మియా, నేను నీకు ఏ మాట అయితే నేను నీకు చెప్పమన్నానో ఆ మాటలు ప్రజలకు చెప్పు. ఆ మాటలు ఏం చెయ్యి? ప్రజలకు చెప్పు. నా దేని బిడ్డలరా, నేను దేవుని పులిపెట్టం ఎక్కాలని అంటే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. అర్థమైందా? ఇక్కడికి వచ్చి నేనేదో మాట్లాడితే అర్థం కాదు. తర్వాత నేనే శాపగ్రస్తుని అయిపోతాను అన్నట్టు. ఏమైపోతానండి? దానికి అర్థం ఉండదు. అర్థమైందా? దానికి ఏముండదండి, అర్థం ఉండదు. చాలా దేవుడే మాతో మాట్లాడుతున్నాడు అని అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మాట్లాడుతుండగా కన్నీరు కార్చేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? నేను కళ్ళారా చూసే వ్యక్తిని. వాక్యం చెప్పేటప్పుడు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం కారణం ఏంటంటే, మీ కళ్ళు చెప్తే నువ్వు ఇంట్రెస్ట్గా వింటున్నావా దేవుని వాక్యం, నీకు అర్థమవుతుంది అనేది నీ కళ్ళే నాకు చెప్తాయి. దేని బిడ్డలరా, దేవుడు మిమ్మల్ని ఏమండి మీ యొక్క ఆలోచనల్ని సమస్తమును కూడా గుర్తించేవాడు, తెలుసుకునే వ్యక్తి. స్తోత్రం. చూడండి, ప్రకటింపుము, ఏ మాట కూడా విడవకూడదు. వారిలో దుర్మార్గతను బట్టి వారికి చేయవలసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి నా దుర్మార్గమును తన దుర్మార్గతను విడిచిదురేమో. అయ్యా, నేను చెప్పమంటున్నాను కదా ఇర్మియా, దైవజనుడా, ప్రవక్త, ఆ మాటలు కానీ నువ్వు మందిరములో నిలబడి ప్రజలకు కానీ చెప్తే, ఒకవేళ నేను చెప్పమన్న విషయాలన్నీ కూడా నువ్వు చెప్తే వారు దుర్మార్గతని వారు విడిస్తారేమో. వాళ్ళు ఏం చేస్తారేమో? వారు దుర్మార్గతగా ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎలాగున్నారండి? భయంకరమైన దుర్మార్గత. మందిరంలోనికి వస్తారు, సినిమాలు చూస్తారు.
మందిరంలోనికి వస్తారు, అబద్ధాలు ఆడతారు. మందిరంలోనికి వస్తారు, రంగులు పూసుకుంటారు. మందిరంలోనికి వస్తారు, అబద్ధాలు ఆడతారు. మందిరంలోనికి వస్తారు, సాడీలు చెప్తారు. మందిరంలోనికి వస్తారు, కోపాలు పడతారు. మందిరంలోకి వస్తారు, బూతు మాట్లాడతారు. మందిరంలోకి వస్తారు, శపిస్తారు. మందిరంలోకి వస్తారు, వేషధారులుగా జీవిస్తారు. నేను వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. దేవుని మందిరంలో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా ఉన్న వ్యక్తులు నేను ఏం చేయను? క్షమించను. నేను వేసినైనా క్షమిస్తాను, వేషధారిని క్షమించను నేను. ఎంత పవర్ఫుల్గా చెప్తున్నాడు దేవుడు చూడండి. వారు దుర్మార్గతను విడిస్తారేమో. ఇర్మియా నువ్వేం చేయమంటున్నావు అంటే, ఏం చేయాలని అంటే, ఆ యొక్క యోధా పట్టణస్తులందరికీ నువ్వేం చెయ్యి? నేను చెప్పమన్న విషయాలన్నీ వాళ్ళకి చెప్పు. నేను నీకు చెప్పమన్నానో ఆ విషయాలన్నీ నువ్వు చెప్పు. ఏంటి దుర్మార్గత? ఏంటి వారు చేసే దుర్మార్గత ఏంటి? నేను మీకు చెప్పాను కదండి, ఇవే దుర్మార్గతలు. వీటన్నిటిని విడమంటున్నాడు దేవుడు. వాడు విరిస్తారేమో నువ్వు మాట్లాడుతుండగా వాళ్ళు భయపడి విడిచిపెడతారేమో, వదిలేస్తారేమో. ఇర్మియా వన్ మోర్ మాట్లాడు, ఒక్కసారి మాట్లాడు అని అంటే ఇర్మియా మాట్లాడుతున్నాడు. దేని బిడ్డలారా, మీరు ఈ మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నడనియు, నేను పెందలకాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞయిగా మీరు వినకపోతిరి. మీరు ఎలాగును చేసినందున నేను శిలోకు చేసినట్లుగా నా మందిరమును కూడా చేసేదను. ఈ పట్టణమును భూమి మీద నా సమస్త జనులకు శాపస్తంభంగా చేసేదను. ఇర్మియా ఈ మాటలు యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులు, ప్రవక్తలు, జనులందరూ విని ఏం చేశారండి? దేవుడు చెప్పవలసిన మాటలన్నీ కూడా ఇర్మియా చెప్పాడు. అక్కడ యాజకులు ఉన్నారు, అంటే సంఘ పెద్దలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. సంఘానికి ఏమండి కానుకలు వస్తే, సంఘంలో కానుకలు వస్తే కానుకలు కూడా తీసుకున్న సంఘాన్ని నడిపించిన పెత్తానం చేసేవారు. సేవకులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని సంఘాల్లో. చూసావమ్మా నువ్వు? చూసావా లేదా? చూడలేదా? చూసావు. నెల జీతం ఇస్తారు సేవకులకి, తెలుసమ్మా నీకు? నెల జీతం సేవకులకి నెల జీతాలు ఇస్తారు విశ్వాసులు. వాళ్ళెవరో నా దేని బిడ్డలారా విన్నారు. యాజకులు, ప్రవక్తలు అందరూ విన్నారు. ఏదైతే దేవుడు చెప్పమన్నాడో ఆ దుర్మార్గతనంతటిని కూడా దేవుడు ఆ ఇర్మియా ద్వారాగా వాళ్ళకి బయలుపరిచాడు. బయలుపరిచినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, లేదంటే తిరుగుబాటు చేయాలా? మీరైతే ఏం చేస్తారు? మనసులో చెప్పుకోండి, నోటిలో చెప్పొద్దు, కానీ మనసులో చెప్పుకో. మీరైతే దేవుడు మాట్లాడితే మీతో మీరేం చేస్తారు? తిరుగుబాటు చేస్తారా, లేదంటే ఒప్పేసుకొని ఇంకెన్నడూ కూడా చేయరా? అది మీ ఆలోచన. ఎలా ఉంటుంది మీ ఆలోచన? నా దేవుని బిడ్డలారా చూడండి, వీళ్ళు ఏం చేశారో. మీరైతే ఒప్పుకుంటారని చెప్పారు, చాలా సంతోషం. కానీ వీరేం చేశారో చూద్దాం. ఏమండి? జనులందరికీ ప్రకటింపవాలని యెహోవా ఇర్మియాకు ప్రకటించిన ఆజ్ఞ అపించిన మాటలన్నీ అతడు పలికిన చాలించిన తర్వాత ఏమండి యాజకులు, ప్రవక్తలు, జనులందరూ అతన్ని పట్టుకొని ఏం చేశారండి? పట్టుకున్నారంట. ఎందుకో? దేవుని వాక్యం ప్రకటించిన ఎందుకు పట్టుకోవాలి? దేవుని మాట ఇర్మియాకు ప్రత్యక్షమైతే ఇర్మియా చెప్పాడు ప్రజలందరికీ, రే మీరు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా నడవాలని. అలాంటి వ్యక్తులు ఎందుకు చేయి పట్టుకోవాలి? ఇప్పుడు చేయి పట్టుకొని నువ్వు మరణ శిక్ష నొందక తప్పదో. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓ ఇర్మియా నువ్వు మరణిస్తావు, నిన్ను నేను చంపేస్తాము. బా ఎంత భయపిస్తున్నారు బా.
భయపిస్తే పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటాం. భయపిస్తాయి నా దేని బిడ్డలారా. సత్యవాక్యం ఎక్కడైతే ఉందో, సత్యం ఎక్కడైతే ప్రకటించామో, సత్యం ఎక్కడైతే వెడలయ్యిందో, అక్కడ సేవకుడి మీదకి కొన్ని మరణకరమైన సిచ్యువేషన్లు ఎదుర్కోవాలి, తప్పదు. అర్థమవుతుందండి? మేము చాలా ఎదుర్కోవాలండి. మా బతుకేంటో మాకే తెలుసు. చూసిన మీకు చాలా హీనంగా కనపడతాం, చాలా సింపుల్గా కనపడతాం, చాలా చాలా రకాలుగా మీరు అనుకుంటారు. నా దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు మరణ శిక్షను అందక తప్పదు ఇర్మియా అని మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా నామమును బట్టి ఈ మందిరములో శిలోహు నగునని, ఈ మందిరము నివాసి లేక పాడైపోయి నిన్ను వేళ ప్రకటించుచున్నావు. ప్రకటించుతుంది ఎవరండి? దేవుడే ప్రకటించమన్నాడు. కానీ ఇప్పుడు ఎలా లాలతీస్తున్నారని అంటే, నువ్వు ఎలా ప్రకటిస్తావు అంటే, ప్రకటించింది ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు మనిషి ప్రకటిస్తున్నాడేమో అనుకుంటున్నారు, మనిషి బోధిస్తున్నాడేమో అనుకుంటున్నారు. దేని బిడ్డలారా, ఈ స్థలములో ఉండి బోధిస్తుంది మాత్రం నేను కాదు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ స్థలములో ఉండి బోధిస్తున్నది. ఈ స్థలములో ఉండి బోధిస్తుంది నేను కాదు. నా దేని బిడ్డలారా, ఎవరైతే ఈ స్థలములో ఉండి బోధిస్తుంది క్రీస్తేనని విని పశ్చాత్తపడి మారు మనసు పొందుతారో, నా దేని బిడ్డలారా, వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఇది దేవుని మాట కాదు, మా కిష్టపరయ్య గారిదే, మా అబ్బాయిదే, మా తమ్ముడిదే, మా అన్నయ్యదే, మా ఓడిదే, మా కులవాడిదే, మా రంగోడిదే, మా జాతోడిదే అని విన్నారా? మారు మనసు రాదు. ఏదో వచ్చి ఆశ్రయించుకొని కనబడి వెళ్ళిపోతాం అంతే. నీలో పశ్చాత్తాపం రాదు. ఈ మాటలు ఎందుకు చెప్పమంటున్నాడు దేవుడు? నీలో ఏమైనా దుర్మార్గత ఉన్నదేమో తీసేసుకో అని చెప్తున్నాడు దేవుడే, చెప్పమంటున్నాడు దేవుడే నాతో ఈరోజు. కనుక ఈ ప్రతిష్ట దినాన్న, ఈ యొక్క వార్షికోత్సవ దినాన్న, నా దేని బిడ్డలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ 9 సంవత్సరాల్లో ఇంకా విడవలేని ఇంకా ఏమన్నా ఉంటే, తీసుకోలేని ఇంకా ఏమన్నా ఉంటే, ఒప్పుకోలేని ఇంకా ఏమన్నా ఉంటే, మారు మనసు పొందలేని ఇంకా ఏ మూలైనా ఉండిపోతే దాన్ని విడుచుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు మనకి. దాన్ని విడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. లేదు నేను విడుచుకోకుండా కవర్ చేసుకుంటాను అనుకున్నాం అనుకోండి, కవరింగ్లోనే ఉంటుంది మన జీవితం అంతా. అర్థమైందా? లేదు నేను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఈ సంవత్సరమైనా 2025 సంవత్సరమైనా వార్షికోత్సవ దినం 16వ తారీఖున 12 నెలల్లో మరొక వార్షికోత్సవ దినం వస్తుంది కదా, ఆ రోజుకైనా నేను స్టాండర్డ్గా ఉండి, అటెన్షన్లో ఉండి, ఆత్మీయంగా నేను మారుతానని నువ్వు అనుకుంటే దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం కలుగును. చూడండి, ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియాకు కూడి వచ్చేసారంటండి. ఇర్మియా ఒక్కడైపోయాడు, ప్రజలందరూ ఒక్కడైపోయారు. అర్థమైందా? ఇర్మియా దైవజనుడు ఒకడైపోయాడు, ప్రజలందరూ గుంపు కూడి మందిరములో ఒకటైపోయారు. కానీ ఇర్మియా పక్షముగా దేవుడు ఉన్నాడు, ఆ ప్రజల పక్షముగా ఎవ్వరు కూడా లేరు. ఆ ప్రజలే ఏదో నువ్వు చేయత్తే నువ్వు చేయి కొడేద్దాం అనుకున్నారే తప్ప, నా దేవుని బిడ్డలకు ఇర్మియా నా మీద చేయబడితే ఎవరి మీద చేయబడినట్టు? అది క్రీస్తు మీద చేయబడినట్టు నేను భావిస్తున్నాను. ఆ విషయం నేను భావిస్తున్నాను. నా మీద చేయబడ్డదనుకో, ఎవరి మీద పడినట్టు? మా సుసాన్ నన్ను నిద్రపో, అమ్మ నిద్ర అవుతూ నా వైపు చూడు అన్నావు. ఇప్పుడు నువ్వేలాగ అంటుంటే బాగుందమ్మా. మనం చెప్పేవారుగానే ఉన్నాం, చేసేవారుగా లేము. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కేర్ఫుల్గా ఉండండి దేని బిడ్డలారా. మన జీవితం ఎలా ఉంది? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి?
నేను ఆ దుర్మార్గతను విడిచిపెడదాం. ఈ 9వ వార్షికోత్సవ దినాన్న చక్కగా మనం మన దుర్మార్గతను విడిచి దేవుని యొద్దకు వెళ్దాం. దేవుని యొద్దకు వెళ్తే దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట మీకు ఒక మాట చెప్తాను, చెప్పనా వద్దా? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనుషుకులై ఒకరికొకరు ఒకరికొకరు సుఖ దుఃఖము యందు ఒకరు పాలుపడి సహోదరి ప్రేమ గలవారై నన్ను కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. స్తోత్రం. చూడండి, మనం కానీ దేవుడి మాట కానీ వింటే, దేవుడు చెప్పింది కానీ మనం వింటే, మన దుర్మార్గతను కానీ మనం విడిచిపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తానాడు అంటున్నాడో చూడండి, ఏం చేయమంటున్నాడో కూడా చూడండి, మనం ఎలా మారుతామో కూడా చూడండి. తుదకు మీరందరూ ఏక మనసుకులై, అంటే దుర్మార్గతను కానీ మనం విడిస్తేనంట మనలోనికి మనకే ఏకము అనే పదం వస్తుందట. ఏకమైపోతామంట. మనం అందరం ఏం చేస్తామండి? విడివిడిగా ఉండమంట. నీ మాట నీదే, నా మాట నాదే, నా పెత్తానం నాదే, నీ పెత్తానం నీదే అన్నట్టు ఉండమంట. ఒక్క వే మీద నడుస్తామంట. మన దుర్మార్గతను కానీ మనం విడిచిపెడితే స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చూడండి, తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరికొకరు ఒకరి సుఖ దుఃఖములు ఎందును ఒకరు పాలుపడి. చూడండి, దేని బిడ్డ, సుఖ దుఃఖములు ఎందు ఎవరైతే సుఖంగా ఉన్నాడో వాడు దుఃఖపడే వాడి దగ్గరికి వెళ్ళి ఆదరిస్తాడట. హల్లెలూయా. నా దేని బిడ్డలారా, చూడండి ఎంత దీవెనకరమైన విషయమో. ఒకవేళ కానీ మనం కానీ మన దుర్మార్గతను కానీ విడిచిపెడితేనంట, ఎవరైతే ఏకమనే మనకందరికీ ఏకం అనేది వస్తుందట. రెండోది ఏమవుతుందని అంటే, నువ్వు సుఖంగా ఉంటే, నువ్వు దుర్మార్గతను విడిచిపెడితే సుఖం వస్తుంది కదా, సంతోషంగా ఉండగలవు కదా. సాడ్గా ఉండవు, ఏడుతుంటావా? ఉండవు, సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉన్నావో దుఃఖంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆ దుఃఖంగా ఉన్నవాడిని పరామర్శిస్తావట. ఆ ధన్యత, ఆ కృప వస్తుందంటండి. స్తోత్రం. మందిరంలో మనకేం చేయాలని అంటే, మందిరంలో మనకేముండాలంటే, మందిరంలోకి వచ్చిన వారికి మనకేముండాలని అంటే ఏకాత్మ ఉండాలి. ఏముండాలండి? ఏకాత్మ. 2, ఎవరైనా బాగోకపోతే వారిని పరామర్శించాలి. మందిరంలోకి వచ్చిన వారికి అలవాట్లు ఇవి. మీకు అర్థమైందండి? నువ్వు ఎలాగున్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ పద్ధతి ఏంటి, నువ్వు ఎందుకు చర్చికి రాలేదమ్మా, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు, నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, శారీరకంగా ఉన్నావా, నువ్వు మారుమనసు పొందావా, మారుమనసు పొందకపోవడానికి కారణాలేంటి, ఏం అడ్డులు ఉన్నాయి, ఎందుకు నువ్వు త్వరగా మారుమనసు పొందలేకపోతున్నావు, లేట్ ఎందుకు అవుతుంది, ఏంటి ఈ విషయాలన్నీ కూర్చొని మాట్లాడేలాగా మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏం చేయాలంట? సహోదరి ప్రేమ గలవారే నేను ఏం చేయాలంట? ప్రేమించాలంటండి. మనం ఏం చేయాలా? ప్రేమించాలంటండి. సహోదరి ప్రేమ. ఏ ప్రేమ ఇది? సహోదరుల ప్రేమ ఉండాలట. ప్రేమించాలంటండి దేవుని బిడ్డలారా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది దేవుని మందిరంలో అని అంటే, దేవుని బిడ్డలారా, మన దుర్మార్గతను మనం విడిచినప్పుడు. ఎప్పుడు జరుగుతుంది? మన దుర్మార్గతను మనం విడిచినప్పుడు. విడవాలి. విడవకుండా ఇవి చేయాలంటే మనం చేయలేం. అవి మనకు కనబడవు. చూడండి, మీకు మొట్టమొదటిగానే మీకు చెప్పాను మిషనరీ గురించి. ఆవిడ డిస్కో డ్యాన్సులకి, డ్యాన్స్ బేబీ డ్యాన్సులకి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడైతే ఒక ఫీవర్ రావడం వల్ల వినికిడి శబ్దం పోయిందో
హాస్పిటల్లో జాయినింగ్ అయితే దేవుని స్వరం విని, నా దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దేవుడు స్వస్థపరచడం విన్నదో, గ్రహించిందో, దేవుడు పంపించాడో, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందండి? తెలియలేని భాష తెలియలేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందండి? ఆవిడ ప్రేమ చూపిస్తుంది, ఐక్యతను తెచ్చింది. అర్థమైందండి? ఐక్యతను తెచ్చింది. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించింది, బాధలో ఉన్న వారిని పరామర్శించింది. నా దేవుని బిడ్డలారా, మనకు ఆ భారం కావాలి. అర్థమైందా? మనం ఆ భార బాధ్యతలు మనం పొందాలి. ఆ భార బాధ్యతలు మనం విలువలవ్వాలి. అర్థమైందండి? చెయ్యి కాలితే ఎత్తేసాడు అంటారు కదండి, అలా ఉండకూడదు. మనం చెయ్యి కాలితే ఎత్తేసినట్టుగా ఉండకూడదు. నా దేని బిడ్డలారు, మనం ఏం చేయాలని అంటే ఈ ఈ ఈ జీవితం మనకు ఉండాలి. తర్వాత ఏం చేయమంటున్నారండి? కరుణాశక్తులను వినయ మనసు గలవారే ఉండి. ఏం చేయమంటున్నారు? వినయ మనిషి గలవారే ఉండాలంట. ఎక్కడండి? మందిరంలో. నువ్వు ఎప్పుడు ఉండగలవు? నీ దుర్మార్గతను విడిచినప్పుడు. మన దుర్మార్గతను మనం విడిచినప్పుడు మనము ఈ లక్షణాలన్నీ మనకు ఉంటాయి, లేకపోతే ఉండవు. నా దేని మీద తర్వాత ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడునైనా దోషణకు ప్రతి దోషణైనా చేయక దీవించుడి. స్తోత్రం కలుగునుగాక. మనం యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదింపబడడానికే మన దేవుడి స్థలంలోనికి పిలుచుకున్నాడు. స్తోత్రం. ఆమేన్. చూడండి, మరొకసారి చదువుతున్నాను, 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? పరలోకం నుంచా? ఎక్కడి నుంచి నాన్న? ఎక్కడి నుంచి పిలువబడ్డావు నువ్వు? పరలోకం నుంచి. అమ్మా, ఎక్కడి నుంచి పిలువబడ్డావు? అమ్మా, నువ్వు ఎక్కడి నుంచి పిలువబడ్డావు? పరలోకం నుంచి. నువ్వు ఎక్కడి నుంచి పిలువబడ్డావమ్మా? పరలోకం నుంచి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి పిలువబడ్డావు? ఈ పాపపు లోకము నుండి పిలువబడ్డాం మనం. పరలోకం నుండి పిలువబడ్డా. బా, సోకు పరలోకము నుండి పిలువబడ్డామా? ఈ శాపలోకము నుండి, పాపలోకము నుండి మనం ఏం చేయబడ్డాం అంటే పిలువబడ్డాం. ఎక్కడికి పిలువబడ్డాం? ఇప్పుడు చెప్పండి. ఎక్కడికి పిలువబడ్డాం? పరలోకంలోకి పిలువబడ్డాం. ఎక్కడికి పిలువబడ్డామా? ఇదేం బాధరా నాయన. ఎక్కడ పిలువబడ్డాం? ఆయన నిత్య జీవం కలిగిన మందిరంలోనికి పిలువబడ్డాం. స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా నాన్న? ఏంటనుకుంటున్నారు జీవితం అంటే? ఎక్కడుండే వ్యక్తివి? లోకములో ఉండే వ్యక్తివి. ఎక్కడికి పిలువబడ్డావు? జీవం కలిగిన దేవుని మందిరములకు పిలువబడ్డావు. హల్లెలూయా. ఇదేంటి? జీవం కలిగిన దేవుని మందిరం. ఇది దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో. అది అర్థమైందా? పాంప్లెట్ మీద కూడా ఉంటుంది. ఇక్కడ జీవం కలిగిన దేవుని మందిరం ఉందని. ఆ వాగ్దానంతో దేవుడు పిలిచాడు. దేని బిడ్డలరా, మనము దుర్మార్గతను కానీ మనం విడిస్తే ఆశీర్వదింపబడడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికి ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం ఏంటి మా? ఆశీర్వాదం ఏంటి? డబ్బా? పరలోకానికి చేరడమే. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి అమ్మా? ఆశీర్వాదం అంటే ఏంటి? రక్షణ. ఆశీర్వాదం అంటే ఏంటమ్మా? రక్షణ. రక్షింపబడడానికి మనం పిలువబడ్డాం. స్తోత్రం. రక్షింపబడడానికి మనం పిలువబడ్డాం. మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. అయితే తర్వాత నెక్స్ట్ టైం ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన ద్వారాగా అనేక మంది రక్షింపబడాలి. అది దేవుని చిత్తం.
అర్థమైందండి? దేవుడి మాటలతో దీవించిన గాక. దేవుడి ఆశీర్వాదం మనకి అనుగ్రహింపబడిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ విశేషమైన కనికరము నా మీద మా మీద ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ ప్రసన్నత, నీ వెలుగు నా మీద మా మీద ఉంచినందుకే వందనాలు ప్రభా. యేసయ్య, మాకు మా దుర్మార్గతను కానీ మేము విడిచిపెడితే మేము ఆశీర్వదించబడడానికి మేము పిలువబడ్డామని నువ్వు చెప్తున్నావు. మేము కానీ ప్రభా దుర్మార్గతను కానీ విడిచిపెడితే ప్రభా మాలోనికి వినయము, ప్రభా సహోదరుల ప్రేమ, దేవా సంఘములో మేము ఎలా ఉండాలో మేము అలా ఉండగలుగుతాం ప్రభా. ఒకరికొకరికి ఐక్యత, ఇలాగా ఐక్యత అనే మనసు మాకు కలుగుతుంది. మా దుర్మార్గత కానీ మాకు విడిచిపెట్టకపోతే ఒకరి మాట ఒకరు పడదు ప్రభా. దయచేసి సహాయం చేయి, దయచేసి కృప చూపించు. నీ కృపలో మమ్మల్ని నడిపించండి ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదింపబడడానికి, వారసులుగా అవ్వడానికి మమ్మల్ని పిలుచుకున్నావు. నీ మందిరంలోనికి రక్షింపబడిన వ్యక్తులుగా చేయడానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నావు. ఈ 9 సంవత్సరాల నుంచి నేను రక్షింపబడుతూనే ఉన్నందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అనేక మందిని రక్షణకి వారసులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మీరు అలా సిద్ధపరిచినందుకు, నీ బిడ్డల మనసులను అలా సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇదిగో ఈ 9వ వార్షికోత్సవ దినానికి నీ బిడ్డలు తీసుకొచ్చావు, నీకు వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల్ని ప్రభా నీ మాట విన్నావు, వినిపించేటట్లుగా చేసావు, నీకు స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదల నీ బిడ్డల మీద అందరి మీద మా మీద ఉంచి నిత్య సీయోను సహవాసం మీద మీరుంచి నిలబెట్టి నడిపించమని యేసయ్య ప్రశస్తమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,